నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ సిగ్నేచర్ అనలిస్ట్. చాలామంది నా దగ్గరికి వచ్చి, సార్ నా ఆరోగ్యం బాగుంటలేదండి, నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటలేదండి, మనసు బాగుంటలేదండి అని రకరకాల కోరికలు చెప్తూ రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. దీంట్లో జ్యోతిష్ ప్రకారంగా మనం హరస్కోప్ చూస్తాం, న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ చూస్తాం, గ్రాఫాలజీ ప్రకారంగా సిగ్నేచర్ అనలైజ్ చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యం ఈ ప్రాబ్లమ్స్కి మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చెప్పాను. మ్యారేజ్ డేట్ చూస్తాం, మ్యారేజ్ డేట్కి వీటన్నిటికీ రెమెడీస్ ఇస్తాం. వీటన్నిటికన్నా వీటిలో తెలియనిది నేను ఈ మధ్య రీసెర్చ్, అంటే చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. పోడోమెన్సీ, పాదశాస్త్రము. మీకు చాలామంది కొత్తగా ఆశ్చర్యంగా ఉండొచ్చు. నా చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేయాలన్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా లేదా అనేది అమ్మమ్మలు నాయనమ్మలు లాంటి వాళ్ళు కొంచెం పాదాలు చూసి ఈ అమ్మాయి మన కాపురానికి పనికొస్తుందా లేదా, ఫైనాన్షియల్గా పనికొస్తుందా లేదా, భర్తతో సక్రమంగా కాపురం చేస్తుందా లేదా అని చెప్పేవాళ్ళు. మరుగున పడిపోయింది. దీన్ని పోడోమెన్సీ అంటారు. దీని మీద నేను బుక్ రాయబోతున్నాను. ఎందుకంటే మరుగున పడిపోయిన చాలా శాస్త్రాలని నేను, న్యూమరాలజీ కూడా మన పాత శాస్త్రం, నేనే మొట్టమొదటిగా న్యూమరాలజీ ఆంధ్రదేశాల్లో 2 దేశాల్లో బయటికి వెలికి తీసి మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ రాశాను. 2 తెలుగు రాష్ట్రాలలో వీటిని వెలుగులోకి తీసుకొచ్చాను. న్యూమరాలజీ కూడా నేనే ఒక మంచి 440 పేజీలతో ఒక గ్రంథం రాసి ప్రతి ఇంటింటికి న్యూమరాలజీని పరిచయం చేసిన వ్యక్తి నేనే. ఫస్ట్లో 1983లో ఆర్టికల్స్ రాశాను. ఈటీవీలో న్యూమరాలజీ గురించి మాట్లాడాను. సాక్షి టీవీలోను, సాక్షి పేపర్లోను నేను రాయటం జరిగింది. ఈనాడులో కూడా 1-2 ఆర్టికల్స్ రాశాను. డక్కన్ క్రానికల్లో ఆర్టికల్స్ రాశాను. దీనివల్లనే ఈ రోజున న్యూమరాలజీ నేను గర్వంగా చెప్పగలను. నా వల్లనే ఈ 2 తెలుగు రాష్ట్రాలలో న్యూమరాలజీ ఇంత ఇదిగా వినియోగపడుతుంది. ముఖ్యంగా పోడోమెన్సీ, పాదశాస్త్రము. మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటే జ్యోతిష్యం చూసామనుకోండి, వాళ్ళు తెలియదండి, కొన్ని తెలియవండి. ముఖ్యంగా మీ పాదాలు చూసుకోండి. ఎవరి పాదాలలో అయినా ఫంగస్ వస్తే, ఫంగస్ అంటే గోల్డ్ రంగు మారిన, కొంచెం గ్రీనిష్గా వచ్చినా, ఎల్లోయిష్గా వచ్చినా, పగులుతున్నా, కురుపుల్లాగా గోల్డ్ పగలిన, వీటన్నిటికీ మీ ఆరోగ్యము ప్లస్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ దెబ్బతిన్నట్టుగా గుర్తించండి. ముందు మీ పాదాలు, మీ గోల్డ్ ఆరోగ్యంగా గులాబీ రంగులో ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇదివరకు జెమినీ టీవీలో గురువారం రోజున సత్యసాయిబాబా గారిది ప్రోగ్రాం వచ్చేది మార్నింగ్, గురువారం రోజున. ఆయన పాదాలు ఎంత బాగా ఉండేయో, ఆయన ముఖ్యంగా ఆయన బొటిన వేలు, కాలి బొటిన వేలు చాలా అందంగా ఉండేది. తాబేలు బయటకు వచ్చినట్టు ఎలా ఉంటుంది. అలా మీరు ఎక్కడైనా చూడండి, రిచ్ పీపుల్ చూస్తున్న చూడండి, వాళ్ళ కాళ్ళు గులాబీ రంగులో ఉంటాయి. అందువల్ల గులాబీ రంగు. ముఖ్యంగా మీ చాలామంది కాళ్ళు పట్టించుకోరండి. మీరు ముఖానికి సబ్బు పెట్టి 3 సార్లు రాస్తారు, కాళ్ళకి రాయరండి. మీరు ముఖానికి ఎంత జాగ్రత్తగా వాడుతున్నారో మీ పాదాల యొక్క గోల్డ్ ఆరోగ్యం కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. చాలా కొత్తగా ఆశ్చర్యంగా ఉండొచ్చు. మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ ఆరోగ్యం బాగా ఉంటే, బాగా ఉండాలి అనుకుంటే మీ పాదాల రక్షణ బాగా ఉండాలి, పాదాల యొక్క గోల్డ్ బాగా ఉండాలి. ఎవరికి ఏ కాస్త రంగు పోయినా, గోల్డ్ పగిలినా, ఫంగస్ వచ్చినా ఇమ్మీడియట్గా స్కిన్ స్పెషలిస్ట్ని కలిసి మీరు ఆ గోల్డ్ యొక్క రంగు గులాబీ రంగుగా వచ్చేటట్టుగా, ఫంగస్ పోయేటట్టుగా చూస్తే, మీ ఫంగస్ పోయిందనుకోండి, మీ ఆరోగ్య పరిస్థితి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. కావాలంటే నేను చూసుకోండి. దిస్ ఈజ్ మై రీసెర్చ్. నా 45 ఇయర్స్లో నేను చేసిన రీసెర్చ్. అందువల్ల మీ పాదాలు యొక్క రంగు, మీ పాదాల యొక్క ఆరోగ్యము, మీ గోళ్ళ యొక్క ఆరోగ్యము మీ ఆరోగ్యం మీద, మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద, మీ రిలేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఎవరినైనా పాదాలు బాగా రిచ్ పీపుల్ చూడండి, పాదాలన్నీ గులాబీ రంగులో ఉంటాయి, చాలా బాగా ఉంటాయి. మీరు కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ని వృద్ధి చేసుకోవాలంటే ఈ చిన్న చిట్కా, మీరు ముఖానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీ పాదాలకి, పాదాల యొక్క గోళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీ ఫైనాన్షియల్ స్టేటస్ ప్లస్ ఆరోగ్యము కుదిరిపడుతుంది. ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను.